హాయ్ హలో నమస్తే అండి. మేమైతే ఇక్కడ హైదరాబాద్‌కైతే పెళ్ళుందని వచ్చాము. అలాగే సమ్మర్ వెకేషన్ గదా! ఎంజాయ్‌మెంట్ లేకపోతే ఎలాగా? అది ఇంత ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరూ కలిసినప్పుడు ఎంజాయ్‌మెంట్ లేకపోతే ఎలాగా? సో, అందుకనేసి మేము ఈ సమ్మర్‌లో రామోజీ ఫిలిం సిటీకైతే వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. సో, ఆల్మోస్ట్ డెస్టినేషన్‌కైతే రీచ్ అయిపోయామండి. 9:30, 10 అరౌండ్ రీచ్ అయ్యామనమాట. అసలు సమ్మరు హైదరాబాద్‌లో పీక్స్‌లో ఉంది. అసలు బెంగుళూరు చాలా మేలనిపించింది. ఇక్కడ చూసారంటే అడల్ట్స్‌కి 1450, చైల్డ్‌కి 1250 అనమాట. ధృతికైతే తీసుకోలేదు. 2 సెంటీమీటర్స్ ఎక్కువ ఉండింటే ఇంక ధృతికి కూడా చార్జ్ చేసేవాళ్ళనమాట. ఇక్కడైతే బుకింగ్ టికెట్స్, పార్కింగ్ ఒక దగ్గర. మనం అక్కడి నుంచి యాక్చువల్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలంటే బస్‌లోనే వెళ్ళాలన్నమాట. సో, ఇదైతే మా బస్ వ్యూ అనమాట. ఇప్పుడు చూసారు కదా! ఇది యాక్చువల్ రామోజీ ఫిలిం సిటీ అనమాట. ఇక్కడికైతే ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నాన్ ఎంప్లాయీస్ ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ వాళ్ళని ఎవరిని అలో చేయరనమాట. అందరూ ఈ రామోజీ ఫిలిం సిటీ పెట్టిన ఆ బస్‌లోనే రావాలన్నమాట. ఇక్కడ చూసారా ఎంత గ్రాండియర్‌గా ఉందో అసలు ఎంట్రన్స్ అయితే. అసలు ఈ లైటింగ్, సెట్టింగ్ అసలు ఎక్స్ట్రాడినరీ అనిపించిందండి. అసలు ఈ ఫౌంటైన్స్ కానీ, ఇది ఆల్మోస్ట్ 10, 15 ఇయర్స్ బ్యాక్ నుంచే ఉంది. అప్పట్లోనే ఇవంతా ఎలా సెట్ చేశారో ఏమో కానీ చాలా బాగా చేశారనమాట. యాక్చువల్లీ నైట్ వ్యూ అయితే ఈ లైటింగ్, స్ట్రీట్ లైట్స్, ఈ ఫౌంటైన్స్ సూపర్‌గా ఉన్నిందండి. అసలు చూడడానికి 2 కళ్ళు చాలలేదు. ఇది చూసారంటే ఇది మినీ తాజ్‌మహల్ సెటప్ అనమాట. ఇది ఇంకోటి ఇక్కడ చూసారా, ఇది మైసూర్ బృందావన్ గార్డెన్ సెటప్ అనమాట. ఇక్కడైతే చాలా తెలుగు మూవీస్ ఇక్కడే సాంగ్స్ కొరియోగ్రఫీ అయితే తీయటం జరిగిందనమాట. పవన్ కళ్యాణ్ మూవీస్ చాలా ఉన్నాయి. ఇంకా యాక్చువల్‌గా ఇంకా వ్యూస్ 7 డ్రాప్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఫ్రెంచ్ ఫౌంటైన్ అనమాట. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫౌంటైన్. చాలా బాగుందన్నమాట. ప్యారిస్ థీమ్ అసలు ఇది లేదు అని లేదండి. అసలు ఈ రామోజీ ఫిలిం సిటీ మొత్తం చూడాలంటే, తిరగాలంటే మనకు ఒక రోజంతా అయినా కానీ సరిపోదు. మనకే ఆయాసం వస్తదనమాట. మనం బస్‌లో వెళ్ళినా కానీ కొన్ని మనము అక్కడి నుంచి ఆ వ్యూ పాయింట్స్ నుంచి వెళ్ళి నడిచి చూసేటివి కూడా ఉంటాయన్నమాట. మన వల్ల కాదు అసలు. ఈ ఫౌంటైన్ అయితే నైట్ వ్యూ చాలా బాగుండింది. నైట్ రిటర్న్ అయ్యేసరికి మాకు 8:30, 9 అలా అయింది. అప్పటికే ఫోన్స్ అన్నీ డెడ్. మా వల్ల కూడా కాలేదనమాట. ఫుల్ అలసిపోయాము. అందులోనూ సమ్మర్ పీక్స్‌లో ఉన్నిందనమాట. ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒక బాటిల్ వాటర్ తాగేయాలనిపించింది. అట్లా ఉన్నింది సిచ్యువేషన్. ఇక్కడ చూసారు కదా! అసలు ఈ వ్యూ పాయింట్స్ అయితే అసలు ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క లొకేషను ఏదో ఒక సినిమాలో పెట్టారనమాట. సాంగ్స్ అన్నీ ఇక్కడే షూట్ చేశారనమాట. 'ఏ సప్నలో కల' సాంగ్ ఉంది కదండీ పవన్ కళ్యాణ్‌ది. అది ఇక్కడే షూట్ చేశారనమాట. మోస్ట్ ఆఫ్ ది థాయిలాండ్‌కెళ్ళాము అనేసి సినిమాల్లో చూపిస్తుంటారు కదా! అవన్నీ కూడా ఇక్కడే ఈ వ్యూ పాయింట్‌లోనే తీశారనమాట. ఇదైతే చూసారు కదా! ఈ ఈ వ్యూ వచ్చేసి ఇది జనతా గ్యారేజ్ ఇదంతా ఇక్కడే అనమాట. ఈ RRR చాలా వరకు షూటింగ్ RRR కూడా మొత్తం ఇక్కడే జరిగిందంట అండి. అసలు ఇది నార్త్ అండ్ సౌత్ స్ట్రీట్ అనే అంటారంట. ఇదంతా పైనంతా కనిపించేదంతా మనకు డొల్ల. అసలు లోపల ఏముండదు. మనకు ఫ్రంట్ వ్యూ అంతా ఇక్కడ నుంచి చూపిస్తారంట. ఇది చూసారా, అసలు ఇది యాక్చువల్‌గా అయితే ఇది జైల్ అనమాట. ఇక్కడ నుంచి లోపల బస్సు వెళ్ళేటప్పుడు అక్కడ చూసారా, ఆ మనిషి అరుస్తూ ఉంటాడు. అసలు ఎంత పెద్ద సౌండ్స్ వస్తుంటాయో అనమాట. అలా ఉంటుంది వ్యూ అయితే. ఇట్లా ప్రతి ఒక్కటి ఒక పెద్ద వర్క్‌షాప్ లాగా. ఆ వర్క్‌షాప్‌లో ఒక తాజ్‌మహల్ పెట్టారు. చూసారా, ఇదైతే తాజ్‌మహల్ అసలు తాజ్‌మహల్ లానే ఉన్నిందనమాట. ఇదంతా వచ్చేసి ఇది మక్కా మసీద్ లాగా. ఇది చూసారా, ప్రతి ఒక్కటి ఉందనమాట. అన్ని మినీ సెటప్. ఇది వచ్చేసి విలేజ్ వ్యూ. అన్ని స్ట్రీట్ అసలు ఎంత ఆశ్చర్యంగా ఉన్నిందంటే అసలు కళ్ళకు కట్టినట్టు ఉన్నిందనమాట. ఈ గోడౌను ఇదొచ్చేసి చంద్రముఖిలో చూపించే రాజకోట అనమాట.
ఇది వచ్చేసి చూసారు కదా, ఈ 2 హౌసెసే అంట చంద్రముఖిలో యూజ్ చేసింది ఆవిడ చెప్పారనమాట. ఇది వచ్చేసి భగవద్గీత షూట్ అంతా భాగవతం షూట్ అంతా ఇక్కడే జరిగింది. అసలు ఎంత బాగుందంటే ఇదే ఫస్ట్ వ్యూ అనమాట. ఈ భాగవతం సెటప్ అయితే చాలా 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 బాగా అనిపించింది. అసలు ఈ భాగవతం సీరియల్ ఆల్మోస్ట్ 10 years బ్యాక్ నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఇది ఉన్నిందనమాట. అసలు పరిగెట్టుకుంటూ వచ్చేదాన్ని. సెవెంత్ క్లాస్ ఇంకా స్టార్ట్ అయినప్పుడు సండే మాకు హాఫ్ డే ఇది క్లాసెస్ కూడా జరిగేవన్నమాట. పరిగెత్తుకుంటూ వచ్చి దీన్ని చూసేదాన్ని అనమాట. అసలు ఈ భాగవతం సెటప్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూడటానికి. కన్నుల విందుగా ఉన్నింది. ధృతికి అయితే నేను కృష్ణుడి కథలు చాలా చాలా చెప్పేదాన్ని అనమాట. అసలు తను ఎంత బాగా కోరిలేట్ అయిందో. ఇప్పుడు కూడా నేను ఏదైనా కృష్ణుడు అంటే, అమ్మ మనం ఆ రోజు చూసాం కదా, ఆ కృష్ణుడేనా వాళ్ళేనా అని ఇప్పటికీ అడుగుతుంది. చూసారా, పిల్లలు చిన్న పిల్లలైనా కానీ విజువల్గా చూస్తే వాళ్ళు చాలా బాగా కోరిలేట్ అవుతుంటారనమాట. ఇంకా మనము ఒక వ్యూ పాయింట్ నుంచి ఇంకో వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడల్లా ఒక స్టాండర్డ్ బెస్ట్ పాయింట్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ ఫ్యాన్స్ పెట్టడము. అసలు ఆ ఎండలకి ఆ ఫ్యాన్స్ దగ్గర నిల్చుంటే అబ్బా సమ్మగా ఉందండి. అసలు అంత బాగుందో. ఇది చూసారు కదా, ఇది జనతా గ్యారేజ్. మొత్తం ఇది వచ్చేసి థాయిలాండ్, జపాన్ ఇదంతా చూపించారనమాట. ఇదంతా సేమ్ ఆ సెటప్లోనే ఉంది. కితకితలు మూవీ ఐడియా ఉంటే అక్కడే అంట షూట్ చాలా వరకు. ఆ సాంగ్ కితకితల్లో ఒక సాంగ్ చాలా మ్యాషప్ చేశారు కదా, అది చాలా వరకు ఇక్కడే చేశారంట. మీరేంటి ఇదే వ్యూ వస్తుంది అని అయితే అనుకోకండి. ఒక వ్యూ పాయింట్ నుంచి ఇంకొక వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు మనం ఇక్కడిక్కడే సర్కిల్స్ చేస్తూ ఉంటాం అనమాట. మేము ఆల్మోస్ట్ ఒక 10 times అంటున్నా సర్కిల్స్ చేస్తూనే ఉంటాము సేమ్ అదే వ్యూ పాయింట్లో. కానీ ఏంటంటే ఎన్నిసార్లు చూసినా కొత్త కదా మనకి. ఎటు నుంచి ఎటు వెళ్ళాలనేది కూడా తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే అనమాట. కానీ ఏమంటే 1 timeలో మనం దీన్ని అయితే కవర్ చేయలేము. ఖచ్చితంగా 2 times అయినా మనం కవర్ అయితే చేయాలన్నమాట. ఇది బస్ లోపల వ్యూ అనమాట. ఇక్కడ ఇది చూసారు కదా, ఇటు దాంట్లో ఆ బ్లూ కలర్ది ఉంది కదా, దాని లోపలికి వెళ్తే మొత్తం అంతా పిల్లలు ఆడుకునేదే అనమాట. ఇంకా ఈ వీడియో అయితే అయిపోలేదు, సెకండ్ పార్ట్ అయితే వస్తుంది. డూ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.